అవన్నీ సాగు భూములేనా, వారందరూ సాగుదారులైనా, లబ్ధిదారుల జాబితా పాస్ పుస్తకాల ఆధారంగా క్షేత్రస్థాయి పరిశీలనట. దేనికిది అంటే ఈ సాగు చేస్తున్నది ఎవరు, సాగు చేయనిది ఎవరు అన్నది ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారట. 100కి 100% రాబోయే రోజుల్లో మార్పు తీసుకురావాలి. ఎలాంటి మార్పు తీసుకురావాలి? ఈ నగదు బదిలీ పథకాలు ఇవి ప్రవేశపెట్టకుండా ప్రభుత్వాలు ఆ రకమైన ప్రయత్నం చేస్తాయనైతే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం ఓటు బ్యాంకు రాజకీయం అయిపోయింది. ప్రజలకు పైసలు చూపిస్తే ఓట్లు వేస్తారని వీళ్ళు అనుకుంటున్నారు. ఎలక్షన్లకు ముందు రైతు బంధు రిలీజ్ చేస్తే మొత్తం ఓట్లన్నీ నాకే పడతాయి. గతంలో కేసీఆర్ ఇదే ప్లాన్ చేసి ఇదే ప్లాన్లో సక్సెస్ కూడా అయింది. సో దీన్ని ప్రజలకు అలవాటు చేసిరు. కానీ ఇక్కడ పండించే రైతుకే మీరు డబ్బులు ఇవ్వడం వల్ల పండించిన పంటకు గిట్టుబాటు ధర, పంట నష్టపోతే నష్టపరిహారం, రైతుకు ఒకవేళ ఏమైనా అయితే పంట బీమా, రైతు బీమా, పంట బీమా, పండించిన ధాన్యానికి మద్దతు ధరతో పాటుగా బోనసు, ఇవన్నీ ఇస్తే ఎవరైతే రైతు పంటని సాగు చేస్తాడో ఆ రైతుకి డబ్బులు పోతాయి. ఆ రైతు దర్జాగా బతకగలుగుతాడు. మీరేం చేస్తున్నారు? ఎవరికైతే భూమి ఉందో వాళ్ళకని చెప్తున్నారు. భూమి ఎవరి చేతిలో ఉంది, పంటలు ఎవరు పండిస్తున్నారు? దీన్ని ఒకసారి లెక్కలు తీయండి. పంటలు పండించేదంతా కింది స్థాయి బడుగు బలహీన వర్గాలు, భూములు చేతిలో ఉన్నాయంతా పై స్థాయిలో ఉన్న వర్గాలు. మీరు లెక్కలు తీయండి, స్టాటిస్టిక్స్ తీస్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కడో అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐకి ఒక 10 ఎకరాలు ఉంటే రైతు బంధు పోయి ఆయన అకౌంట్లో పడే. ఇప్పుడు మీరు 10 ఎకరాల వరకు పరిమితం చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తున్నది రైతు బంధు. బట్ 10 ఎకరాలు ఉన్న రైతులు ఎన్ఆర్ఐలు కూడా ఉంటారు కదా. ఎన్ఆర్ఐలు ఉంటారు, సినిమా స్టార్లు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. ఆయన కూడా ఏదో కౌలుకిచ్చి సాగు చేయిస్తూ ఉంటాడు. మరి ఎవరి అకౌంట్లో పడితే నువ్వు ఇచ్చే రైతు బంధు? ఆ ఎన్ఆర్ఐ అకౌంట్లో, ఆ సినిమా స్టార్ల అకౌంట్లో, వాళ్ళ అకౌంట్లో పడుతుంది. 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నది పక్కన పెట్టండి. వీళ్ళు ఇవ్వడానికి రెడీగా లేరు, ఇవ్వమని చెప్తున్నారు, మంచి విషయమే. కానీ మీరు పెట్టిన కట్ ఆఫ్ 10 ఎకరాలైనా సరే ఆ 10 ఎకరాలు ఉన్న వాళ్ళలో వీళ్ళందరూ ఉంటారు కదా. మరి ఎందుకు వెళ్ళాలి వాళ్ళకి? ఎవరైతే పంటను సాగు చేస్తున్నారో, ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకే ఇవన్నీ కల్పించండి. ఇంక ఇక్కడ కౌలు రైతు, ఈ రైతు, ఆ రైతు అన్న ఇంకా చర్చే రాదిగా. మీరు ప్రత్యేకంగా కౌలు రైతులకు ఇస్తాం, వాళ్ళకి ఇస్తాం, వీళ్ళకి ఇస్తాం అని పెట్టాల్సిన అవసరమే లేదు. ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఎవరెవరు పంటలు సాగు చేస్తున్నారో పక్కాగా వివరాల సేకరణకు రాష్ట్ర సర్కార్ చర్యలు చేపట్టింది. రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా పథకాల వర్తింపునకు వాటినే ప్రామాణికంగా తీసుకోవాలని భావిస్తోంది. పాస్ పుస్తకాలు, లబ్ధిదారుల జాబితాల ఆధారంగా పంటల వివరాలు ఖచ్చితత్వంతో నమోదు చేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది. ఈ మేరకు ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ పథకాల లబ్ధిదారులకు, వాస్తవ సాగుదారులకు తేడా ఉందని ప్రభుత్వం భావిస్తోంది. గత బీఆర్ఎస్ పాలనలో రైతు బంధు పథకంలో వ్యవసాయం చేయని వారు కూడా లబ్ధి పొందారని కాంగ్రెస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెల్ల కార్డు లేని వారికి, పాస్ పుస్తకాలు లేని వారిని, ఆదాయపు పన్ను చెల్లించేవారిని, ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు రుణమాఫీ జాబితా నుంచి తొలగించింది. త్వరలో రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా పథకాలను అమలు చేయబోతున్నామని, సాగు చేసేవారికే వాటి కింద సాయం అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలోనే పథకాలకు అసలైన అర్హులను గుర్తించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. ఇదంతా కూడా ప్రత్యేక యాప్లో పెడతారట. అర్హులను గుర్తించడానికి పంటల నమోదు వివరాలనే ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా పంటల వివరాలు నమోదు చేస్తున్నారు. ఏ సర్వే నెంబర్లో ఎవరు ఎంత విస్తీర్ణంలో పంటలు వేశారో సమాచారం తెలుసుకొని వెబ్సైట్లో ఆ వివరాల్ని నమోదు చేసేవారు. అయితే ఈసారి ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు వ్యవసాయ విస్తరణాధికారులు ప్రతి వ్యవసాయ భూమి వద్దకు వెళ్ళి అక్కడి నుంచే సర్వే నెంబర్లు, సబ్ నెంబర్లు, ఎంత విస్తీర్ణంలో ఎంత పంట పండిస్తున్నారో ఆ ప్రత్యేక యాప్లో వివరాలు నమోదు చేస్తున్నారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఉపగ్రహం ద్వారా గుర్తించిన గ్రౌండ్ ట్రూత్ పాయింట్లో ఏ పంటలు వేశారో ధృవీకరించేందుకు ప్రతి విస్తరణాధికారి పరిధిలో 4 నుంచి 6 పాయింట్లు కేటాయించారట. GPS ఆధారంగా అధికారులు ఆ పాయింట్కు చేరుకొని పంట ఫోటోలు, విస్తీర్ణం, ఇతర వివరాలన్నీ అక్కడి నుంచి నమోదు చేయాలి. పంటల నమోదు ప్రక్రియను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయ శాఖ పర్యవేక్షిస్తోంది. ప్రతి రైతు పొలం వద్దకు అధికారి ప్రత్యక్షంగా వెళ్ళి ఫోటోలు తీసి ఆన్లైన్లో నమోదు చేసిన వెంటనే ఆ సమాచారం రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ కార్యాలయానికి చేరుతోంది. సో ఇప్పటికే చాలా యుద్ధ ప్రాతిపదికన నమోదు చేస్తున్నారట. ఇప్పటివరకు దాదాపు 24,16,000 ఎకరాల పంటల వివరాలు సేకరించారట.